పుస్తకాలతో ప్రారంభమైన అమెజాన్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ స్టోర్ ఎలా అయ్యింది? నమస్కారం, నేను మీ భువి. మీరు చూస్తున్నారు భువి స్టాక్స్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ కంపెనీగా అమెజాన్ ఎలా మారింది, అదే ఈరోజు కథ. 1994లో అమెరికాకు చెందిన జెఫ్ బెజోస్ ఇంటర్నెట్ భవిష్యత్తును గమనించాడు. ఇంటర్నెట్ వేగంగా పెరుగుతుందని చూసి ఆన్లైన్లో ఏ వస్తువు అమ్మితే బాగా పనిచేస్తుందో ఆలోచించాడు. చివరకు అతను పుస్తకాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే ప్రపంచంలోని లక్షలాది పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒక ఫిజికల్ బుక్ స్టోర్లో వాటన్నిటిని ఉంచడం అసాధ్యం. ఇంటర్నెట్లో మాత్రమే పరిమితం ఉంటుంది. 1995లో అమెజాన్ వెబ్సైట్ ప్రారంభమైంది. మొదటి నెలలోనే అమెజాన్లోని అన్ని రాష్ట్రాలకు ఇంకా 45 దేశాలకు పుస్తకాలు పంపించింది. ఆ రోజుల్లో ప్రతి కొత్త ఆర్డర్ వచ్చినప్పుడు ఒక చిన్న బీపర్ శబ్దం వచ్చేది. కానీ ఆర్డర్లు ఎక్కువగా కావడంతో ఆ బీపర్ను ఆపేయాల్సి వచ్చింది. ఇక్కడే జెఫ్ బెజోస్ ఒక గొప్ప విషయం అర్థం చేసుకున్నాడు. ప్రజలు నన్ను నమ్మితే వారు పుస్తకాలు మాత్రమే కాదు, ఏదైనా నా దగ్గరే కొంటారు. అందుకే అమెజాన్ కస్టమర్లు సర్వీస్పై దృష్టి పెట్టారు. తక్కువ ధరలు, వేగవంతమైన డెలివరీ, సులభమైన రికార్డ్స్, కస్టమర్ రివ్యూ, ఇవన్నీ ప్రజల నమ్మకాన్ని పెంచుతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అమెజాన్ పుస్తకాలతో ఆగలేదు. మొదట సంగీత సీడీలు, తర్వాత వీడియోలు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, ఇలా ఒక్కో కొత్త కేటగిరీని జోడిస్తూ వెళ్ళింది. కానీ అమెజాన్ అసలు గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? ప్లేస్ మార్కెట్. అదే, మనము అన్నీ అమ్మాల్సిన అవసరం లేదు. ఇతర వ్యాపారులు కూడా మన వెబ్సైట్లో అమ్ముకోవచ్చు అని నిర్ణయించింది. అలా వేల మంది చిన్న పెద్ద వ్యాపారులు అమెజాన్లో తమ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించారు. దాంతో కోట్లాది వస్తువులు ఒకే ప్లాట్ఫారంలో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా ఒక పెద్ద విప్లవం, అదే మన ప్రైమ్. అమెజాన్ ప్రైమ్ అనేది ఒక సభ్యత్వం తీసుకుంటే వేగంగా డెలివరీ, ప్రత్యేక ఆఫర్లు, సినిమా, సిరీస్లు, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రజలు మళ్ళీ అమెజాన్కే రావడం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా భారీ గిడ్డంగులు, డెలివరీ నెట్వర్క్ను నిర్మించింది. అంతేకాదు 2006లో అమెజాన్ వెబ్ సర్వీస్, అదే AWS అనే క్లౌడ్ సర్వీస్ను కూడా ప్రారంభించింది. నేడు ప్రపంచంలోని వేలాది వెబ్సైట్లు, యాప్లు AWS మీదనే నడుస్తున్నాయి. అంటే అమెజాన్ కేవలం వస్తువులు అమ్మే కంపెనీ మాత్రమే కాదు, టెక్నాలజీ దిగ్గజం కూడా అయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మీకు ఒక్క సూది కావాలన్నా, ఒక ల్యాప్టాప్ కావాలన్నా, లేదా ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులైనా చాలామందికి మొదట గుర్తుకు తెచ్చుకునే పేరు అమెజాన్. అమెజాన్ విజయం మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. చిన్నగా ప్రారంభించడం తప్పు కాదు, ఒకే పనితో మొదలు పెట్టడం కూడా తప్పు కాదు. కానీ ప్రతిరోజు కొత్తగా ఆలోచిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంటూ ముందుకు వెళితే ఒక చిన్న బుక్ స్టోర్ కూడా ప్రపంచంలోని అతిపెద్ద ఎవ్రీథింగ్ స్టోర్గా మారవచ్చు. మీరు కూడా ఒక చిన్న ఆలోచనతో ప్రారంభిస్తే రేపటి అమెజాన్ మీదే కావచ్చేమో. ఇలాంటి ఆసక్తికరమైన కథలతో భువి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నమస్కారం.